కోటలు దాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడం లేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, మామిడి రైతులు ఆ మధ్యన ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఆ టైంలో మామిడికాయలు ఆళ్ళే కావాలని పారబోయించారంటూ కేసులు. ఎంతసేపటికి నెగిటివ్ క్యాంపెయిన్ తప్పించి ఏం చేయలేదు. తర్వాత ఆళ్ళకేదో రూ. 8, రూ. 9 ఇప్పిస్తామన్నారు. అదే తక్కువంటే రూ. 3 ప్రభుత్వం ఇస్తానన్నది దాదాపు 4 నెలలు, 5 నెలల తర్వాతనే ఇచ్చారు. ఇప్పుడు మిగతా వాళ్ళది వాళ్ళేది ఆ సదరు మామిడి కంపెనీలోళ్ళు ఇవ్వాలన్నారు. ఆ కంపెనీలోళ్ళు ఇవ్వలేదు. చివరికి వాళ్ళంతా రోడ్డెక్కారు. 350 కోట్ల రూపాయల బకాయిలు ఎప్పుడు ఇస్తారంటూ ఆందోళనకు దిగినటువంటి అంశం. 40 ఫ్యాక్టరీల కోసం 40,000 మందిని రోడ్డున పడేశారు. 4.3 లక్షల టన్నుల పంట తోలి 7 నెలలైన అతిగతి లేని వైను. నేతలకు చెప్పిన ఫ్యాక్టరీల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం. విసుగెత్తి చిత్తూరు కలెక్టరేట్ను ముట్టడించిన మామిడి రైతులు మోసగిస్తే గుణపడం తప్పదని హెచ్చరిక ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్. అప్పట్లో ఎంత నీచాతి నీచ జర్నలిజం చేశారంటే అవన్నీ వైసీపీ వాళ్ళు అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళతో బలవంతంగా ఇప్పించచ్చు కదా డబ్బులు. ఎందుకు చేత కావట్లేదు? ఓవరాల్గా ప్రజల్ని మోసం చేసే జర్నలిజంతో కాలం నడుపుతున్నారు. రైతుల్ని మోసం చేస్తున్నారు.